ఇండియా 114 రఫేల్ యుద్ధ విమానాలు కొంటుంది. ఈ రఫేల్ యుద్ధ విమానాలు 4.5 4.6 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. కానీ మన శత్రు దేశం పాకిస్తాన్ J-20 J-35A అంటూ 2 రకాల 5th జనరేషన్ ఫైటర్ తయారు చేసింది. అయినప్పటికీ భారతదేశం 5th జనరేషన్ రష్యా నుంచి Su-57 అది ఆఫర్ చేసినా, తక్కువ రేటుకి ఆఫర్ చేసినా తెచ్చుకోకుండా 4.5 4.6 జనరేషనే యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుంచి డసాల్ట్ రఫేల్ అంటూ మనం కొంటున్నాం. అదేంటి, చైనా 5th జనరేషన్ ఫైటర్స్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు భారతదేశం 4.5 జనరేషన్ ఎందుకు కొంటుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. అంటే భారతదేశం Su-57 రష్యాది ఎందుకు తెచ్చుకోవడం లేదు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. భారతదేశానికి కొన్ని శక్తి ఉంది, ఒక శక్తి అనమాట. ఇది జియోగ్రఫికల్గా జియోపొలిటికల్గా హిమాలయ పర్వతాల కింద గంగా మైదానం ఉంటుందండి. ఇది మీన్ సీ లెవెల్కి, సముద్ర మట్టానికి కేవలం 150 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మన ఎయిర్ బేస్లో ఇప్పుడు తర్వాత హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు జమ్మూ నుంచి హిండాల్ నుంచి, ఉదంపూర్ నుంచి, తర్వాత అదాంపూర్ నుంచి, ఇక్కడ హష్మీరా అని, అస్సాం, గౌహతి ఎయిర్ బేసెస్ అన్నీ ఉంటాయి. మనకే 2-3 డజన్లు. ఇవన్నీ సముద్ర మట్టానికి కేవలం 200 మీటర్ల ఎత్తున ఉంటాయి. కానీ చైనా ఎయిర్ బేస్లు కిష్గార్ అని, టిబెట్లో ఉన్న లాసా ఎయిర్ బేస్ అని మొత్తం 2 డజన్ల ఎయిర్ బేస్లు ఉంటాయి. అక్కడ J-20లు మోహరించారు. ఇవి సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తున ఉంటాయి. సముద్ర మట్టానికి 4 కిలోమీటర్ల ఎత్తు, మనం కేవలం 0.2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే ఏంటి, ఈ ఎత్తు వల్ల ఆక్సిజన్ అవైలబిలిటీలో తేడా ఉంటుంది. ఇది యుద్ధం అనమాట. ఇది వార్ఫేర్. ఇలా చూడాలంటే ఎందుకు మనం రఫేల్తో సరిపెట్టుకుంటున్నాం? అమెరికా చైనా తయారు చేసిన J-20 J-35తో మనం పోరాడగలమనే సందేహానికి నేను చెప్పేది ఏంటంటే హిమాలయన్ వార్ఫేర్. మన ఇద్దరి మధ్యలో, చైనా ఇండియాకి మధ్యలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అది టిబెట్ రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని, టిబెట్ పీఠభూమి నుంచి యుద్ధ విమానాలు లెగాలి. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. మనకు ఆక్సిజన్ పూర్తిగా 99.9% ఆక్సిజన్ ఉంటుంది. 100కు 100% ఉంటుంది మన వాతావరణంలో. కాబట్టి చైనా ఎయిర్ బేస్ నుంచి J-20 యుద్ధ విమానం పైకి లెగాలంటే వెంటనే కూడా లెగదండి. ఎందుకంటే ఆక్సిజన్ 50% ఉంటుంది, అక్కడ 40% ఉంటుంది. కాబట్టి అది ఎక్కువ ఫ్యూయల్ వాడాలి. ఆ యుద్ధ విమానం కూడా గాల్లోకి వెళ్ళి చాలా తక్కువ. చూడండి, మనం పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తాం, ఉత్త మైదాన ప్రాంతాల్లో పరుగులు పెడితే. కానీ పర్వత ప్రాంతాల్లో మనం అక్కడికి వెళ్ళేటప్పటికి మన ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా తొందరగా వెళ్ళలేము. అది డిఫరెన్స్ అనమాట. కాబట్టి చైనా 100 J-20 యుద్ధ విమానాలు తెస్తే, మనతో వస్తే, మనం కేవలం 50 రఫేల్ 4.5 జనరేషన్తో కూడా చైనాను ఓడించగలుగుతాం. ఇది హిమాలయన్ వార్ఫేర్ అనమాట. అందుకే చాలా తెలివిగా ఇండియా రఫేల్ యుద్ధ విమానాలే కొంటుంది. ఇక ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలకి ఈ J-20 చైనా తయారు చేసిన యుద్ధ విమానాలకి తేడా చూద్దాం. అది 5th జనరేషను, ఇది 4.6 జనరేషను. ఇది మనది రఫేల్ 1.8 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుందండి. 1.8 ధ్వని వేగం కంటే 1.8. అది కేవలం కొంచెం ఎక్కువ 2 మ్యాక్స్ స్పీడ్ తోటి ఉంటుంది, కొంచెం వేగం ఎక్కువ. ఇది ట్విన్ ఇంజినే, అది ట్విన్ ఇంజినే, లేకపోతే ఇది సింగిల్ ఇంజినే, అది సింగిల్ ఇంజినే. అన్ని వేరియంట్స్ ఉంటాయి, మనకేం కాదు. తర్వాత పేలోడ్, ఇది మొత్తం 24.5 టన్నులు, అది 37 టన్నుల బరువు. మైటీ అండి. కానీ ఇక్కడ ఆయుధాల యొక్క బరువు చూస్తే మనం 9.5 టన్నుల ఆయుధాలు పేలోడ్ ఉంటుంది అనమాట. మన బే ఉంటుంది, వెపన్ బే అని. వాళ్ళ దగ్గర ఇంకొక టన్ను ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది పెద్ద డిఫరెన్స్ కాదు, అది 5th జనరేషన్ అయినా. కానీ రాడార్స్కి వస్తే ఆయేసా అని అద్భుతమైన రాడార్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వార్ షూట్ RBE-2 అని ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్ వార్ షూట్ ఉంటుంది. అందులో కూడా అవే ఉంటాయి. కాకపోతే ఆ యుద్ధ విమానానికి అంత స్టెల్త్ ఎక్కువ, రాడార్లకి చాలా ఎక్కువ తప్పించుకుని వెళ్తాయి. ఇది 90% ఉంటుంది ఆ స్టెల్త్ కెపాసిటీ. అది ఒకటి కాస్త డిఫరెన్స్. తర్వాత రేంజ్ 3700 కిలోమీటర్ల రేంజ్ ఉంటే అది 5000 కిలోమీటర్లు ఎక్కువ రేంజ్ వెళ్తుంది. కంబాట్ స్పీడ్ ఏంటంటే, కంబాట్ రేంజ్ రేడియస్ 1000, అది 2000, కాస్త ఎక్కువ ఉంటుంది. కానీ ఫ్యూయల్ కెపాసిటీ కాస్త ఎక్కువ ఉంటుంది. కానీ ఫ్యూయల్ ఏంటంటే రీఫ్యూయలింగ్ చేస్తాం కాబట్టి అది డిఫరెన్స్ ఉండదు. ఇలాగా 4.6 జనరేషన్, అది 5th జనరేషన్, కాస్త ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అంతే, అంతకంటే ఏం కాదు. అందులో ఉండే వెపన్స్, ఇందులో ఇప్పుడు J-20 చైనా ఉపయోగించే వెపన్స్ కంటే మించిన వెపన్స్ మనం రఫేల్లో ఉపయోగిస్తున్నాం. ఇదేంటంటే మెటియారు, తర్వాత మికా అని
ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ వాళ్ళు PL-15 PL-21 వరకు ఉపయోగిస్తారు. ఇది ఒకటే. తర్వాత మనం స్కాల్ప్ హ్యామర్ అనేది ఎయిర్ టు సర్ఫేస్ క్రూయిజ్ ఉపయోగిస్తాం, వాళ్ళు క్రూయిజ్ ఉపయోగిస్తారు, దాంట్లో కూడా డిఫరెన్స్ లేదు. తర్వాత ఎక్సోజెట్ యాంటీ షిప్ ఉపయోగిస్తాం, వాళ్ళు కూడా ఒకటి. వెపన్స్లో ఎటువంటి డిఫరెన్స్, అది న్యూక్లియర్ బాంబులు తీసుకెళ్తాయి, ఇది న్యూక్లియర్ బాంబు తీసుకెళ్తాయి. ఇదనమాట రఫేల్. కానీ J-20తో పోలిస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనది ఏంటంటే కంబాట్ ప్రూవెన్ అంటారంటే ఆల్రెడీ 5-6 యుద్ధాల్లో పాల్గొంది యుద్ధ విమానం. యుద్ధంలో బ్యాటిల్ టెస్ట్ అయిపోయింది, యుద్ధంలో పాల్గొన్న బ్యాటిల్ టెస్ట్ ఇది. కానీ ఇంతవరకు J-20 ఎటువంటి యుద్ధంలో పాల్గొనలేదు, బ్యాటిల్ ప్రూవెన్ కాదు, యుద్ధంలో నిరూపణ కాలేదు. కాబట్టి దాని శక్తి మీద ఎన్నో సస్పిషన్. కానీ దాన్ని నడిపే పైలట్ కూడా డౌట్ అవుతుంది దాని కెపాసిటీ మీద. ఆ డౌట్ ఉంటే యుద్ధాలు చేయలేరండి. కానీ రఫేల్ అక్కడ సిరియా నుంచి, యుగోస్లావియా యుద్ధాల నుంచి, ఇరాక్ యుద్ధం నుండి, తర్వాత ఈ సిరియా నుండి, ఈవెన్ రీసెంట్ ఆపరేషన్ సింధూర్ నుండి ఇలా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఉంది దీనికి. కాబట్టి అప్డేట్ అయిపోయాం. కాబట్టి భారత పైలట్లు కూడా ఇది అద్భుతంగా ఆల్రెడీ ట్రైన్ అప్ అయిపోయారు. మన దగ్గర ఆల్రెడీ 36 యుద్ధ విమానాలు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఈ రఫేల్ ఫైటర్స్ 4.6 జనరేషన్ అయినా చైనా యొక్క J-20 J-35 లాంటి ఈ 5th జనరేషన్ ఫైటర్ని ఈజీగా ఎదుర్కొంటుంది. అందుకే ఇది మనం J-20 ఫైటర్ కంటే ఎక్కువ రేటు పెట్టి కూడా కొంటున్నామండి. ఎందుకంటే ఆయుధ ప్యాకేజ్ కూడా ఉంది. ఈ విధంగా ఇండియా ఈ రఫేల్ కొనడం ఏంటి 4.5 జనరేషన్ అని ఒక డౌట్ ఉంటుంది. వాళ్ళు 5th జనరేషన్ నుండి ఇదేంటి అని మన భారతదేశంలో అందరూ భయపడుతున్నారు, యుద్ధ నిపుణులే భయపడుతున్నారు ఒక్కోసారి. కానీ ద డిఫరెన్స్ ఏంటంటే హిమాలయన్ వార్ఫేర్ చెప్పాను ముందే. హిమాలయాల పర్వతాలని, టిబెటన్ ప్లాట్యూని, ఆక్సిజన్ అవైలబిలిటీ మన గంగా మైదానాలను పరిశీలించినట్టయితే మనం ఈజీగా దాన్ని కొట్టేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇంకా డౌట్ ఎవరికైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పేదంతా డౌట్ పోతుంది. భారతదేశం ఏంటండి, ఇండియా ఏంటంటే ఎవడన్నా యుద్ధం చేసేయడానికి వస్తే ఆడు నుంచి మనం రక్షించుకుని వాడికి డిఫీట్ కలిగించడం, అంతేగాని ఒకరిని అటాక్ చేయడం కాదు. చైనా ఏంటంటే అటాక్ చేయడం, మనం డిఫెండ్ చేసుకోవడం. ఇప్పుడు ప్రస్తుతం మన యుద్ధాలు అవసరం లే, ఎవడన్నా యుద్ధానికి వస్తే వాడు మనల్ని ఏమీ చేయకూడదు అంతే. కాబట్టి ఎయిమ్కి మన ప్రస్తుత రక్షణకి డిఫెన్స్కి సరిపోయే యుద్ధ విమానం ఇది. కాబట్టి రఫేల్ని ఇప్పుడు ఆమ్కా మనం తయారు చేసుకున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా తయారవుతుంది హాల్లో. ఇది 2030-35 మధ్యలో వస్తుంది. ఈ లోపల అవసరాలన్నిటికీ రఫేల్ సరిపోతుంది. కాబట్టి ఈ రఫేల్ కూడా మళ్ళీ ఆ టెక్నాలజీ కూడా మనకు వస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రాన్స్. ఈ 114 యుద్ధ విమానాల్లో ఒక 25 వాళ్ళు డైరెక్ట్ ఇస్తాడు, మిగిలిన ఇండియాలో హాల్లో తయారవుతుంది. ఆ టెక్నాలజీ ఆమ్కాలో ఉపయోగిస్తాం. ఈ విధంగా ఆత్మనిర్భర్ భారత్ మన ప్రస్తుతం వార్ఫేర్కి తగ్గట్టు, వార్ఫేర్ ఏంటంటే డిఫెన్సివ్ మోడే, నాట్ అఫెన్సివ్ మోడ్. ఇవన్నిటిని చూస్తే మన భారతదేశం చైనా యొక్క J-20 J-35 పాకిస్తాన్ JF-10 JF-17, ఒకవేళ పాకిస్తాన్ కూడా J-20 35Aని చైనా నుంచి కొనుక్కున్నా, ఈవెన్ అమెరికా F-35 అయినా మన పక్కోడు ఎవడ కొనుక్కున్నా మనం ఈజీగా ఈ రఫేల్తో మనం రక్షించుకోగల సత్తా ఉంది. కాబట్టి భారతదేశం కొంటున్న $40 బిలియన్ విలువైన 114 రఫేల్ యుద్ధ విమానాలు ప్రస్తుత అవసరాలన్నిటికీ మన వార్ఫేర్కి, మోడర్న్ వార్ఫేర్ అంటే మన CDS చెప్తారు అనిల్ చౌహాన్ అండి. ద ప్రజెంట్ మోడర్న్ వార్ఫేర్ ఎలా ఉంటుందంటే ఒక స్విఫ్ట్ అంటారు, హైలీ టెక్నాలజికల్ యుద్ధం. తర్వాత స్విఫ్ట్ వార్ఫేర్ అంటారు, చాలా వేగంగా జరిగిపోతుంది. చూడండి ఆపరేషన్ సింధూర్ కేవలం 4 రోజుల్లో జరిగిపోయింది అనమాట. లాంగ్ టర్మ్ యుద్ధాలు ఉండవు. కాబట్టి వీటి అవసరాలు అన్నిటికీ రఫేల్ సరిపోతుంది. దీంతో అద్భుతంగా భారతదేశం నిర్ణయం తీసుకుంది. ఇది సర్ప్రైజ్ అవుతున్నారు ప్రపంచం, ఎంత అద్భుతమైన నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంటుందా అంటే చైనా కూడా వణుకుతుంది రఫేల్స్ రావడం అంటే. అది అద్భుతం అని అయితే చెప్పగలుగుతాం.